రాశి వారికి 2025 విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది చూద్దాం. రాశికి దశమంలో గురువు, సప్తమ కేంద్రంలో శని. ఇక్కడ దశమ కేంద్రంలో గురువు, కేంద్రాల్లో ప్రధానమైన గ్రహాలు ఉండడం అదొక యోగం. ముఖ్యంగా దశమంలో గురువు ఉండి ధనస్థానాన్ని చూస్తాడు. అలాగే చతుర్థ స్థానాన్ని, సుఖస్థానాన్ని, రాశి నుంచి చతుర్థ స్థానాన్ని, సుఖస్థానాన్ని వీక్షిస్తాడు. అలాగే రాశి నుంచి షష్టమ స్థానాన్ని కూడా గురువు వీక్షిస్తాడు. ఓవరాల్గా రాశి వారికి రుణ బాధలు తొలగిపోవడం, ఆదాయం 14, వ్యయం 2, మంచి రాజ్యపూజ్యం 6, చెడు అవమానం 6. అంటే రుణ బాధలు తొలగిపోతాయి. గురువు భాగ్య దృష్టితో చూడడం ద్వారా లోన్లు వస్తాయి, నూతన గృహయోగం ఉంటుంది, లేదా స్థలం తీసుకుంటారు. అలాగే సుఖస్థానాన్ని చూడడం ద్వారా గొడవలు, చికాకులు, మనస్పర్ధలు తొలగిపోయి రాశి వారు సుఖంగా ప్రశాంతంగా ఉంటారు. గత సంవత్సరం అనుభవించిన బాధ, కష్టాలు రాశి వారికి ఈ సంవత్సరం ఉండవు. గురువు యొక్క అనుగ్రహంతో వృత్తి వ్యాపారాల్లో యోగం, ఉద్యోగం చేసే వాళ్లకు ఆదాయం పెరగడం, ఉద్యోగం మారటం, అలాగే వ్యాపారాల్లో ఉన్న వాళ్లకు ధన లాభాలు సూచిస్తున్నాయి. బాగున్నటువంటి రాశుల్లో రాశి ఒకటి. ఈ రాశి వారికి శని సప్తమంలో ఉండడం ద్వారా వివాహ యోగాన్ని ఇస్తాడు.